నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మహంతి. ముందు ఈనాటి ముఖ్యాంశాలు. జననేత సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అమ్మరాన్ని అంటిన సంబరాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న వైకాపా శ్రేణులు. జగన్ కు 51వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు. యువగలం నవశకం సభలో ఉప్పొంగిన ఉత్సాహంతో ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు. యువగలం నవశకం సభలో తనకు లభించిన అపూర్వ స్వాగతాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య. ఎన్నికల యుద్ధ భేరీ మోగించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. సీఎం జగన్ మాటే మాకు వేదమన్న మంత్రి మేరుగ నాగార్జున. పార్టీ ఇన్ఛార్జీలను మార్చుకుంటే మీకేంటని ప్రతిపక్షాలపై ధ్వజం. ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు పార్టీ మంచి కోసమేనన్న మంత్రి మేరుగ నాగార్జున. వైసీపీ నేతల్లో మొదలైన టికెట్ టెన్షన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు క్యూ కట్టిన పలువురు ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల మార్పు చేర్పులపై ఒక్కొక్కరిగా స్పందిస్తున్న వైకాపా నాయకులు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. తండ్రి వైఎస్ఆర్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ తో వచ్చిన విభేదాలతో 2011లో వైసీపీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత పాదయాత్ర చేసి 2019లో 175 స్థానాలకు 151 చోట్ల సంచలన విజయంతో సీఎం అయ్యారు. వాలంటీర్లు, సచివాలయాలు, నవరత్నాలతో తన మార్క్ పాలన చూపిస్తున్న జగన్ నేడు 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్లమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికెళ్లిపోయేంత ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒకరికి ఇస్తారు. అలాంటి కోట్లలో ఒకడు పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. యువగలం నవశకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉప్పొంగిన ఉత్సాహంతో ప్రసంగించారు. యువగలం నవశకం సభలో తనకు లభించిన అపూర్వ స్వాగతాన్ని ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల యుద్ధ భేరీ మోగించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. యువగలం నవశకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి, టీడీపీ వీర సైనికులకు, జన సైనికులకు హృదయపూర్వక నమస్కారాలంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. గతంలో తాను ఎన్నోసార్లు విశాఖకు వచ్చానని, కానీ ఇవాళ తనకు లభించిన అపూర్వ స్వాగతాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఓవైపు సముద్రం ఘోషిస్తుంటే మరోవైపు జనసముద్రం ఘోష పెడుతుందని అభివర్ణించారు. ఇవాళ విశాఖ నుంచి, ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు తరలివచ్చారని, ఎన్నికల యుద్ధ భేరీ మోగించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు అని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు, ముఖ్యంగా యువగలం వాలంటీర్లకు నా అభినందనలంటూ వివరించారు. గౌరవనీయులు జనసేన అధినేత ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయులు ఎప్పుడు కూడా మీ అందరికీ అభిమాన నాయకుడే కాకుండా, ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు. ఎప్పుడూ మీరందరూ కూడా అభిమానంగా బాలయ్య బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారు, జనసేన పీఏసీ అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, వేదిక పైన అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వం, అక్కడుండే నాయకులందరికీ, ఒక పక్క తెలుగుదేశం పార్టీ వీర సైనికులకి
ఇంకో పక్క జనసేన జన సైనికులకి పేరు పేరున ఈరోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకి వచ్చాను కానీ నా జీవితంలో ఇంత అపూర్వ స్వాగతం నా జీవితంలో చూడలేదు. ఆ విధంగా స్వాగతం పలికారు. ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది. అలాంటి విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. యువగళం ఒక పక్క, ఇంకో పక్క ఎన్నికల యుద్ధ బేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే మాదిరిగా మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా యువగళం వాలంటీర్స్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ రోజు ఇంతమంది పేరు నాయకులందరూ మాట్లాడారు. నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి. ఒక పక్క మనసు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది, ఈ రోజు మళ్ళీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా 226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్రలు చేయడం ఎప్పుడు కొత్త కాదు. సీఎం జగన్ మాటే మాకు వేదం. ఆయన గంగలో దూకమంటే దూకుతామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంతనూతలపాడు ప్రజలను గెలిపించమని అర్థిస్తున్నామన్నారు. ఇన్ఛార్జీల మార్పు చేర్పులు పార్టీ మంచి కోసమే చేస్తున్నారన్నారు. మేం ఇన్ఛార్జీలను మార్చుకుంటే మీకేంటని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. మేరుగు నాగార్జున వేమూరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయనను సంతనూతలపాడు ఇన్ఛార్జిగా నియమించింది. వైసీపీ నేతల్లో టికెట్ టెన్షన్ మొదలైంది. పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు క్యూ కట్టారు. నియోజకవర్గాల మార్పు చేర్పులపై వైసీపీ నేతలు, మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. విజయవాడ పశ్చిమ సీటుకు వేరొకరికి కేటాయిస్తారన్న ప్రచారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన సీటు మారుస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు. సీటు మార్పు గురించి అధిష్టానం ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి 2 రోజుల క్రితం సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లామన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి మళ్లీ పోటీ చేస్తారని వెల్లంపల్లి అన్నారు. తనను విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయమన్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అలాగే తాను పార్టీకి రాజీనామా చేశానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పుడు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మా పార్టీ అది నాయకుడు, ఆయన చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని. ఇప్పుడు సీఎం ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటాం. నిన్న నేనేదో కార్పొరేషన్లో టిట్కో హౌస్ల కోసం దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి కొంచెం ఫండ్స్ అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు. ఎందుకు అవసరం, ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు భావిస్తారు ఆ విధంగా? ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో మీరే అడుగుతున్నారు, ఏదో నేను రాజీనామా ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయనకి తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. నేను సీఎంఓ అనేది ఎప్పుడు వస్తా, ఇవాళ కాదు రోజు వస్తా. నాకు పని ఉన్న ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లు ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి. దానికి ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు 1 వారం రోజులు పైన. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా, ఇవాళ కూడా కలవాలా. ఈరోజు కూడా నేను ఆయన మీద ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో పని ఉంది, అధికారులతో కలిసి నా పని చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి ఈ గాసిప్స్ ఆపండి అనవసరంగా. నేను విజయవాడ పశ్చిమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనవసరంగా మీకు మీరే వంట వండడం, వడ్డించడం, వారించడం, బురద చల్లడం, మీరే కడుక్కోమని చెప్పడం అనేది భావ్యం కాదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తాను. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలతో పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాను. మీరు ఎటువంటి అపోహలు పొందాల్సిన అవసరం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో
120 రూపాయలు నేను మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం భారీగా కోతలు విధించేందుకు సిద్ధమైందని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఉపాధి హామీ కూలీలకు గుదిబండలుగా తయారయ్యాయన్నారు. వలసలు, కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టాలని, కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్న ఎన్ఐసి సాఫ్ట్వేర్ ను తీసివేసి పాత సాఫ్ట్వేర్ కొనసాగించాలన్నారు. జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పని దినాలు కనిపించాలన్నారు. కొలతలతో నిమిత్తం లేకుండా నిర్దిష్ట పని గంటలు కేటాయించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించే కరువు నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వ్యవసాయ కార్మికులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు, అలానే మా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చెప్తారు విషయాలు. మా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత పేద ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఈ చట్టాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి నిధులు కోతకోసి ఇవాళ దీన్ని అమలు జరిపేటువంటి పరిస్థితి అనేది ఉంది. ప్రతి సంవత్సరం 2014 నుంచి ప్రతి సంవత్సరం నిధుల కోత అనేది విధించడం వల్ల, అంతేకాదు చట్టంలో ఆచరణ సాధ్యంగా అయినటువంటి పేద ప్రజలకి ఆమోదయోగ్యంగా అయినటువంటి ఆయన పద్ధతిని, రూల్స్ని పెట్టి ఇవాళ ఈ చట్టాన్ని లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని రక్షించుకునే దాని కొరకు, దీన్ని సక్రమంగా అమలు జరిపించుకునే దాని కొరకు ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం ఇవాళ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది. కరువు, వలసలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదేదో రాయలసీమ, ఉత్తరాంధ్ర అనే కాదు, మొత్తంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా అమలు జరపాల్సినటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. నిధులు విడుదల చేయాలి. వలసలు, కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేశాడు, పేదల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి. అయితే అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఈ చట్టం పైన పూర్తిగా ఒక కత్తి పెట్టి కుట్రలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటివరకు కూడా చట్టంలో పొందుపరిచినటువంటి వాటన్నిటిని మొత్తాన్ని కూడా మొత్తం రోజు కోత కోస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తా ఉంది. అందుకే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా. కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల మద్దతు పెరుగుతుంది. తాజాగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనకు సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, ఎంసిపిఐ పార్టీలకు చెందిన మహిళా సంఘాలు నగరంలో మద్దతు తెలిపారు. అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు ఉధృతమై 9వ రోజుకు చేరింది. అంగన్వాడీల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, ఎంసీసీఐ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలపగా, ఆయా పార్టీలకు చెందిన మహిళా సంఘాలు అంగన్వాడీలకు సంఘీభావంగా లెనిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ అంగన్వాడీలను మోసం చేశారని వారు దుయ్యబట్టారు. చాలీచాలని జీతాలతో అంగన్వాడీలు తమ కుటుంబాలను పోషించుకోవటం దుర్లభంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని నమ్మబలికిన జగన్ కనీసం తెలంగాణలో ఇస్తున్న వేతనాలను కూడా ఇవ్వలేకపోవటం దుర్మార్గమని మహిళలు మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో వారితో కలిసి ఐక్య పోరాటం చేస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. అంగన్వాడీ శిబిరాన్ని సందర్శించిన మహిళా సంఘాల నేతలు వారికి సంఘీభావం తెలిపారు. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అంగన్వాడీ మహిళలందరికీ కూడా, మీ అందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు, మీకు న్యాయం చేస్తాను, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే కూడా
1000 రూపాయలు ఎక్కువగా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పి ఈ రోజున మాట తప్పి మరి పక్క రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మీరు మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా లక్షలాది మంది అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి 9 రోజులుగా ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకపోగా పైగా వాళ్ళ పైన దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున గర్భిణీలు కానీ బాలింతలు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కానీ ఇటువంటి పేద వర్గాలకు చెందిన వాళ్ళందరినీ కూడా ఆహారానికి ఆరోగ్యానికి దూరం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చి తక్షణమే అంగన్వాడీల న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లన్నిటినీ కూడా ఒప్పుకొని పరిష్కరించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ దాదాపు 9 రోజులుగా తమ కోరికలు తీర్చమని ప్రభుత్వం ముందు అనేక సార్లు విన్నపాలు వినిపించినా పట్టించుకునే పరిస్థితిలో సమ్మెకు దిగిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ మహిళా సంఘాల ఐక్యవేదిక మేము ప్రభుత్వాన్ని ఒకటే అక్కడ తెలుసుకున్నాం. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసే ప్రతి ప్రభుత్వ పోరాటానికి సంబంధించిన ప్రభుత్వ పథకానికి సంబంధించిన అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల మద్దతు కూడగట్టి మీ ప్రభుత్వం అంచెలంచెలుగా ఎదగడానికి తోడ్పడింది ఎవరు? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ కాదా? ఇవాళ ఏ పథకం వచ్చినా కూడా వాళ్ళని ఉపయోగించుకొని చివరికి వాళ్ళు అడిగిన కనీస వేతనం పెంచమని అడిగితే వాళ్ళని ఇవాళ సమ్మె వరకు వెళ్ళటానికి మీరు ఆస్కారం కల్పిస్తారా? మాకు గ్రాట్యుటీ ఇవ్వండి అని అడిగితే దానికి పరిష్కారం ఇవ్వరా? మాకు మా అంగన్వాడీ సెంటర్స్కి రావాల్సిన బకాయిలు ఇవ్వండి అంటే వాళ్ళు అడగడం వాళ్ళ తప్ప? అంటే చేసిన తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద నానా రకాలుగా మాట్లాడతా అదేమంటే వీళ్ళు అంగన్వాడీ వాళ్ళకి బుద్ధి లేదు, ఎంత చేసినా కూడా ఒక ఇష్టం వచ్చినట్టు నాయకులు మాట్లాడుతూ ఉంటారా? గతంలో ప్రభుత్వాలు గుర్రాలు తొక్కించినట్టు వీళ్ళని ఒకసారి తొక్కించాలని మాట్లాడతారా? అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి తాళాలు పగలు కొట్టేసి సచివాలయ సిబ్బందిని బలవంతంగా తీసుకొచ్చి నడపడానికి ప్రయత్నం చేస్తారా? ఇదే మీరు చేసేది. ఏదంటారు పాత తల్లిపాలు తాగి రొమ్మి గుద్దినట్టు సొంతంగా ఇవాళ వాళ్ళు ఎవరైతే వీళ్ళ అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ వారియర్స్గా పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసిన వాళ్ళు, నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి వెట్టి చాకిరి బానిసలాగా చాకిరి చేసిన వాళ్ళు, అడుగడుగున ప్రభుత్వానికి అడుగులు మడుగులుతున్న వాళ్ళు, ప్రభుత్వ పథకంలో ప్రతిదీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లిన వాళ్ళు, పౌష్టికాహారాన్ని ప్రజలకి పిల్లలకి గర్భిణీస్తులకు అందిస్తున్న వాళ్ళు, ఇలాంటి మంచి పనులు వాళ్ళు చేస్తున్న వాళ్ళ మీద కర్కశంగా వ్యవహరించడం, వాళ్ళని ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న అంత దుర్మార్గమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతోంది. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోవట్ల. ప్రజలు ఇవాళ మద్దతు ఉంది. ఇవాళ ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా ఎక్కడైతే అంగన్వాడీ శాఖలు ఉన్నాయో శాఖలు ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉంది. ప్రజల్లో ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. గతంలో ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్స్ మీద ఏదైతే నిర్బంధాలకు పాల్పడి అధోగతి పాలయ్యారో ఈ ప్రభుత్వానికి కూడా త్వరలో అదే గతి పట్టబోతుందని చెప్పేసి మహిళా సమాఖ్య మేము హెచ్చరించదలుచుకున్నాం. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలన్న సంకల్పంతో 2017 నుండి ప్రతి ఏటా తమ కమిటీ ఆధ్వర్యంలో పిల్లల పండుగ నిర్వహిస్తున్నామని అమరావతి బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు రామరాజ్ తెలిపారు. 55 అంశాలపై ఈ పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండుగ కోలాహలంగా సాగుతున్నాయి. 2వ రోజు విద్యార్థులకు చిత్రలేఖనం, కోలాటం, సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు రామరాజ్ మాట్లాడుతూ పిల్లల్లోని సృజనాత్మకతతో పాటు ప్రతి అంశాల మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఎటువంటి పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. 55 అంశాల ఈ ఏడాది 3 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పండుగలో సుమారు 200 స్కూల్స్ నుండి 3000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. చివరి రోజు విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవానికి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. అమరావతి బాలోత్సవం నిర్వహిస్తున్నటువంటి 6వ పిల్లల పండుగ ప్రస్తుతం జరుగుతూ ఉంది. నిన్నటి నుండి నా పేరు రామరాజు, అమరావతి బాలోత్సవానికి అధ్యక్షుడిని. అలానే ఆంధ్ర కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా పక్కన వి సాంబిరెడ్డి గారు. ఓకే, మేము 2017 నుండి ఈ బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. పిల్లల్లో కొత్త సృజన బయటకు తీసుకురావడానికి, ఒక మంచి పద్ధతిలో వాళ్ళకు ఒక మంచి పద్ధతిని నేర్పడానికి, మరి ఒక శాస్త్రీయ దృక్పథం అలవరుచుకోవాలని పిల్లలు అనే ఆశయాలతోటి మేము బాలోత్సవాన్ని స్థాపించాం.
మేము మొత్తం 55 అంశాలుగా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. సీనియర్స్కు, జూనియర్స్కు, సబ్ జూనియర్స్కు సపరేట్గా. ఈ 55 అంశాల్లో 39 అంశాలు అకాడమిక్ అంశాలుగా ఉన్నాయి. అలానే 16 అంశాలు కల్చరల్ అంశాలుగా ఉన్నాయి. అకాడమిక్ అంశాల్లో వాళ్ళకి ఎస్ఐ రైటింగ్ అని కానీ, క్విజ్ ప్రోగ్రామ్ అని కానీ, అలానే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉన్నాయి. సృజన బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో కల్చరల్లో కానీ అకాడమిక్లో కానీ మేము బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే ప్రోగ్రాం పెట్టాము. అలానే మట్టితో బొమ్మలు అనే ప్రోగ్రాం కూడా పెట్టాము. అలానే చిన్నపిల్లలకు కథా రచన ఒక అంశం ఇచ్చి మీరు ఏదైనా కథను రాయండి అనే అంశము చాలా పాపులర్ అయింది. కథా రచన అలానే ఈ రకంగా అకాడమిక్ అంశాలు చాలా ఉన్నాయి. మేము సుమారుగా 400 స్కూల్స్కి మేము ఇన్విటేషన్ పంపించాము. ఆ 400 స్కూల్స్లో 200 స్కూల్స్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తామని రిజిస్టర్ అయ్యాయి. సుమారుగా 10,000 మంది పిల్లలు, నిన్న సుమారుగా 3,000 మంది, ఈరోజు సుమారుగా 4,000 మంది, రేపు సుమారుగా 3,000 మంది హాజరు ఉన్నారు. పెద్ద కోలాహలంగా ఉంది. మాకు విజయవాడ సమాజం కూడా ప్రమాణంగా మాకు మద్దతు ఇస్తూ ఉంది. మీడియా మిత్రులు కూడా బాగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడంలో వారి పాత్ర కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. నగరంలో నిర్వహించిన నిరసన దీక్షలో అంగన్వాడీలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జగన్ తమను మోసం చేశారని మండిపడ్డ అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజు రోజుకు ఉధృతమై 9వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ధర్నా చౌక్ లో అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవటం ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ 4.5 ఏళ్లుగా అంగన్వాడీలను మోసం చేశారని వారు దుయ్యబట్టారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని నమ్మబలికిన జగన్ తమ చెవిలో పువ్వులు పెట్టాడని దుయ్యబట్టారు. సమస్యల పరిష్కారం కోసం తాము రోడ్డు ఎక్కితే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించడం ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు బెదిరేదే లేదని, తమ సమస్యను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. భయపెట్టి బెదిరించాలని 3 రోజుల నుంచి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఈరోజు తాళాలు పగలగొడతా ఉంది. ఈ అంగన్వాడీ సెంటర్ల తాళాలు కాదు మీరు పగలగొడుతుంది, ఈరోజు అంగన్వాడీ గుండెల మీద తాళాలు పగలగొడతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దుర్మార్గమైన చర్యల్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లో చాలా న్యాయం ఉంది. చాలా 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం కాబట్టి ఈరోజు మాకు విశాల మద్దతు. 3 రోజుల నుంచి మొన్న అనకాపల్లిలో అంగన్వాడీ సెంటర్కి తాళాలు పగలగొడదామని వెళ్తే అక్కడ లబ్ధిదారులు మొత్తం మూకుమ్మడిగా సెంటర్కి ముళ్ళకం చేసేశారు. ఈరోజు నిన్న ఉండవల్లిలో తాళాలు పగలగొట్టాలనంటే మొత్తం అక్కడ లబ్ధిదారులు ఐక్యమయ్యి సెంటర్లు కాపాడుతూ ఉన్నారు, బేతంచెర్లో కాపాడుతున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో ఎంత బలవంతం పెట్టినా ఒక్క పిల్లని కూడా మీరు సెంటర్లకు తీసుకురాలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటి? ఆ పిల్లలకి మాకు ఉన్న అనుబంధం. ఈ అనుబంధాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఏదో పద్ధతిలో తిండి పెట్టాలంటే ఈరోజు ఆ పిల్లలు కోరుకుంటున్న తిండి కాదు, ఆలన పాలన, ఆట పాట, ఈరోజు ఆ పిల్లలకి భరోసా కోరుకుంటున్నారు. అందుకనే ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు వెంటనే అమలు చెయ్యాలి అని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో మొత్తం ఈరోజు మాకు టెంట్కి వచ్చారు, మహిళా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి, నిన్న కార్మిక సంఘాలు మద్దతు ఉన్నాయి. ఈ మొత్తం అందరి మద్దతుతోటి మా పోరాటాన్ని మరింత
ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నాటి సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి స్వర్గీయ దేవినేని గాంధీ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. వర్గ వివక్షకు గురి అవుతున్న విద్యార్థులకు దేవినేని గాంధీ అండగా నిలిచారని, వారు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేవినేని గాంధీ 44వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్ పాల్గొని ఆయన చిత్రపటాలకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఒకప్పుడు బెజవాడలో విద్యార్థులు నిరుపేద, బడుగు, బలహీన వర్గాల వారు వివక్షకు గురి అవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, వాటిని చూసి సహించలేక వారికి అండగా నిలవాలని ముందుకు వచ్చి పోరాడిన చరిత్ర దేవినేని గాంధీదని, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థుల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. వారి బాటలోనే నెహ్రూ రాజకీయ ఆరగేట్రం చేసి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, జిల్లాలో మరే నాయకుడికి ఆ ఘనత సాధ్యం కాలేదని అన్నారు. ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తితో ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని, ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, జగన్ నాయుడు మరియు కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్లు, ఆయన సన్నిహితులు, దేవినేని అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు, పూజ్యులు, యుఎస్ఓ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ దేవినేని గాంధీ గారు ఒక 44వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్, డివిజన్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు, వివిధ కార్పొరేషన్ హోదాలో ఉన్న డైరెక్టర్స్ కానివ్వండి, చైర్మన్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, పెద్దలందరూ గారు ఈ రోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించి, చనిపోయి 44 సంవత్సరాలైనా ఈ రోజుకి ఏదైతే 78వ సంవత్సరంలో విద్యార్థుల కోసం ఆయన చేసిన పోరాటాలు కానివ్వండి, దాని తర్వాత యుఎస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ఆ రోజు ఎంతో మంది ఆయన పక్కన ఉన్న స్నేహితుల్ని, ఎంతో మంది విద్యార్థుల్ని అన్ని విధాలుగా సాయం చేస్తారు. ఈ రోజు గాంధీ గారి తర్వాత అదే విధంగా నెహ్రూ గారు, మురళీ గారు, బాజీ గారు కానివ్వండి, అదే విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో అనేక మంది పెద్దలు ఆ రోజు వాళ్ళతో అంతతో గారు ప్రయాణించి విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేస్తాం గారు జరిగింది. తప్పకుండా ఈ రోజు గారు విజయవాడ నగరంలో ఏ విద్యార్థికి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. విద్యార్థుల సమస్యల పట్ల, విద్యార్థులకు కావాల్సిన సేవా కార్యక్రమాల పట్ల ఏదైతే ఆ రోజు గాంధీ గారు అనుకున్నారో దానికి అనుగుణంగా, దేవినేని గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మేము అందరం గారు ముందుకెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జననేత సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అమ్మరాన్ని అంటిన సంబరాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న వైకాపా శ్రేణులు. జగన్ కు 51వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు. యువగలం నవశకం సభలో ఉప్పొంగిన ఉత్సాహంతో ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు. యువగలం నవశకం సభలో తనకు లభించిన అపూర్వ స్వాగతాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య. ఎన్నికల యుద్ధ భేరీ మోగించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. సీఎం జగన్ మాటే మాకు వేదమన్న మంత్రి మేరుగు నాగార్జున. పార్టీ ఇన్ఛార్జీలను మార్చుకుంటే మీకేంటని ప్రతిపక్షాలపై ధ్వజం. ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు పార్టీ మంచి కోసమేనన్న మంత్రి మేరుగు నాగార్జున. వైసీపీ నేతల్లో మొదలైన టికెట్ టెన్షన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు క్యూ కట్టిన పలువురు ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల మార్పు చేర్పులపై ఒక్కొక్కరిగా స్పందిస్తున్న వైకాపా నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.